సో ప్రైజ్ ది లార్డ్ చర్చ్. సో మా ఫస్ట్ బాబు ఏడెన్ పుట్టిన తర్వాత 7 years తర్వాత పాప పుట్టింది మాకు. సో మా ఫ్యామిలీలో ఫస్ట్ పాప. సో మా అన్నకు కొడుకు, మా చెల్లెకి 2 కొడుకులు, నాకు ఫస్ట్ కొడుకు, సెకండ్ నాకు పాప ఇచ్చారు దేవుడు. సో పాప December 4th నాడు పుట్టింది. సో దాని తర్వాత ఏమైందంటే మా వైఫ్ మా అత్తగారి ఇంట్లోనే ఉండే, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేడీస్ లేరు చూసుకోవడానికి. సో ఆమె అక్కడే ఉంటుంది. సో పాపకు కళ్ళు చాలా రొటేషన్ అవుతుండే, 360 రొటేషన్ చేస్తుండే. సో ప్రాబ్లం చాలా అంటే ఎట్లా అంటే మా వైఫ్ చాలా భయపడుతుండే, వచ్చి చూడని. సరే ఏం కాదు లైట్ తీసుకో, దేవుడు ఉన్నాడని. మళ్ళీ ఒక రోజు ఏమైందంటే రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళాము February 7th రోజు. February 7th తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే పాపకు ఐ డెవలప్ కాలేదు, ఆమెకు చూపు లేదని చెప్పిండు. సో సడన్ గా అట్లా చెప్పంగానే మా కాళ్ళ కింద నుంచి భూమి లాగేసినట్టు అయిపోయింది. ఏం అర్థం అయితే లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో మా వైఫ్ అయితే కంటిన్యూస్ గా ఏడుస్తుంది. సో ఈవినింగ్ లో మన అయ్యగారికి కాల్ చేశాను నేను. కాల్ చేస్తే అయ్యగారు అన్నారు, ఏం వరి కాకండి, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేయండి. మీరు హాస్పిటల్ ఏమేమైతే టెస్టులు రాశారో MRI రాశారు, MRI అవన్నీ చేపిమని చెప్పారు. సో అది కూడా చేపిస్తామని నెక్స్ట్ డే ఫ్రైడే అయింది. ఫ్రైడే ఈవినింగ్ కాల్ చేస్తే సాటర్డే వెళ్ళి చేపియాలి. కానీ ఏమైందేమో మా ఫాదర్ ఇన్ లా ఇంకా మదర్ ఇన్ లా ఇద్దరు ప్రేయర్ చేసి మీరు అక్కడికి వెళ్ళకండి, మీరు డైరెక్ట్ LV ప్రసాద్కి వెళ్ళండి అని చెప్పారు. సరే వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ పాస్టర్ గారు కూడా కాల్ చేశాను నేను, ఇట్లా అంటున్నారు, మళ్ళీ ఏం చేశారమంటే సరే మీరు వెళ్ళండి LV ప్రసాద్కి వెళ్ళండి, ఐ స్పెషలిస్ట్ కదా అక్కడే అంటే. సరే అక్కడికి వెళ్ళాం LV ప్రసాద్కి. సో LV ప్రసాద్ లో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని టెస్టులు చేశారు. పాపకు చూపు ఉంది. కోలోబామా అని ఒక డెవలప్ కాలేదు సరిగా. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఏం చెప్పలేము, ఎంత చూపు ఉంది ఎంత చూపు లేదు, కానీ పాప అయితే చూపు ఉంది, పాప గుడ్డిది కాదు అని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు LV ప్రసాద్. సరే అని వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఆ సండే రోజు, సాటర్డే ఇది అయింది, సండే రోజు అయ్యగారు ఇక్కడ ఆల్టర్ లో పెట్టి పాపకు ప్రేయర్ చేశారు. ఆ రోజు మా వైఫ్ రాలేని స్థితి, ఎందుకంటే అంతా ఆమె వీక్ ఉండే. సో నేను మా డాడీని తీసుకొని పాపని తీసుకొని వచ్చాను, అప్పటికి 2 months పాప. సో ఇక్కడ తెస్తే పాస్టర్ ఆల్టర్ పైన వేసి ప్రేయర్ చేసి మళ్ళీ చేతులు తీసుకొని ప్రేయర్ చేస్తూ ఆయన కంట్ల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన అంతా ప్రేయర్ చేశారు పాప కోసం. ఇంకోటి అమ్మగారు కూడా నేను చెప్తున్నాను, అమ్మగారు కూడా ఏ రోజైతే తెలిసింది ఇట్లా ఎందని ఆమె కూడా చాలా ఏడ్చారని మాకు చెప్పారు ఆ రోజు. ప్రేయర్ తర్వాత అయ్యగారు ఏమన్నారంటే, నేను చూస్తున్నాను దేవుడు వచ్చి 2 కళ్ళు ఆమె ఇంటి పైన పెట్టి ప్రార్థించి వచ్చేసి ఆమె కళ్ళు, మీరు ఏం వరి కావద్దు, మీరు ఫేత్ లో రిసీవ్ చేయండి పాప హీలింగ్ అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగులేదు, ఎవ్రీడే డెవలప్మెంట్. ఇంకోటి ఆమె ఎట్లా అంటే ఎంత రొటేట్ ఐ కాంటాక్ట్ చేయకపోతుండే, అంటే చూడకపోతుండే, ఎవరు ముందు నుంచి ఉన్నా ఏమైనా వస్తువు చూపించినా చూడకపోతుండే. ఆమె మొత్తం రొటేట్ చేస్తున్నటువంటి 3. నేను కావాలంటే వీడియో కూడా పెడతాను నేను గ్రూప్ లో, మీరు చూడండి. కానీ ఇక్కడ ప్రార్థన అయినప్పటి నుంచి ఈమె ఒకటే ప్రేర్ చేస్తున్నాయి, ఐ కాంటాక్ట్ చేయాలా, ఒక వస్తువు పైన కన్ను పెట్టి చూడాలా పాప, ఒక వస్తువుని చూడాలంటే. ఇప్పుడు ఎట్లా చూస్తుందంటే మీరు పక్క నుంచి వెళ్తే మీరు అక్కడ వరకు వెళ్ళే వరకు అంతవరకు చూస్తుంది పాప. ఇంకోటి ఈమె వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అన్ని సమాధానం అయిపోయింది. ఈమె ఒక పెద్ద బ్లెస్సింగ్ మాకు. ఇంకోటి ఈమె కడుపులో ఉన్నప్పుడు కూడా నేను పెద్ద హాస్పిటల్ చూపించిన, అండ్ ఒక్క పైసా నేను క్రెడిట్ కార్డు అన్ని పేమెంట్ క్యాష్ లోనే చేశాను. దేవుడు అంతా దీవిచ్చింది నాకు. పాప వచ్చినప్పుడు, పాప కడుపులో ఉన్నప్పటి నుంచి మనం Cloud9 హాస్పిటల్ చూపించాను. రెయిన్బో కన్నా చాలా పెద్ద హాస్పిటల్ అది. సో ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు 7,000 8,000 ఒక్క రూపాయి నేను క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయలేదు. ఈ రోజు ఎప్పుడైతే పాపని తీసుకెళ్ళాను, ఎవ్రీథింగ్ ఐ పేడ్ బై క్యాష్ ఓన్లీ. దేవుని స్తోత్రం. దేవుడు మా లైఫ్ లో ఏం బ్లెస్సింగ్ చేశాడంటే ఈ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నేను అంటే పర్సనల్ గా మాట్లాడాను పాస్టర్ గారితో, ఎందుకైంది పాస్టర్ గారు ఎట్లా అంటే, మీరు దేవుని నుంచి దూరం అవుతుండే, దానికోసం మేము దేవుని దగ్గర రాని మీ ప్రార్థనలో ఇంకా ఎదగడానికి ఇది ఇట్లా అయింది. కానీ ఇంకా ఇప్పుడు మీరు దీని తర్వాత మీరు ఎప్పుడు మళ్ళీ బ్యాక్ స్లైడ్ కావద్దు, కంటిన్యూ సేమ్ థింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. సో దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ Pastor for your prayers. Thank you church for the support. Thank you Pastor Amma garu also for your prayers.